హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో అమ్మ వాళ్ళు అవసరానికి మించిన కూరగాయలు పండిస్తున్నారు. అవి నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మీరు కానీ నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇది వచ్చేసి మొదటిగా ఇది కంది చెట్టు అండి, కందిబుడ్డలు కాసే చెట్టు. ఇది వచ్చేసి చిక్కుడుకాయ చెట్టు అండి. ఇది రెండో రకం చిక్కుడుకాయలో. ఇది తీగలాగా కాకుండా భూమి మీదనే ఉంటుంది. ఇది వచ్చేసి చిక్కుడు పూత, చిక్కుడుకాయలు ఇట్లుంటుందండి. వంకాయ మొక్కలండి, ఇవి వచ్చేసి చిన్నగా ఉన్నాయి. ఇంకా ఇవి వచ్చేసి బెండకాయ మొక్కలు. ఇవి వాటి పువ్వు మరియు బెండకాయలు. ఇంకా ఇది వచ్చేసి గోంగూర మొక్కలండి. మనం పప్పులో వేసుకొని వండుకుంటామే గోంగూర, అదే అండి ఇది. ఇది వచ్చేసి మట్టికాయ మొక్కలండి. ఇవి వాటి పూత మరియు మట్టికాయలండి. మట్టికాయలు ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి, లేతగున్నాయి. ఇది వచ్చేసి టమాటా మొక్క అండి, చిన్నగా ఉంది, పూత అయితే పూసింది. ఇది వచ్చేసి తమ్మకాయ చెట్టు. ఇది తీగలాగా అల్లుకుంటుంది, తమ్మకాయలు కాస్తాయి. నేను తర్వాత లాస్ట్లో చూపిస్తాను. ఇది వచ్చేసి కాకరకాయ మొక్క అండి. ఇదిగోండి దాని పువ్వు ఇలా ఎల్లో కలర్లో ఉంటుంది. కాకరకాయ చాలా బాగా కాసాయండి, చాలా ఉన్నాయి. ఇది నల్ల వంకాయ చెట్టు అండి, నల్ల వంకాయలు కాస్తాయి. ఇది వచ్చేసి చెండు పువ్వు మొక్క. చూడండి ఎన్ని పూలు కాసాయో. మొక్కలు చెండు పూలు మొగ్గలుగానే ఉన్నాయి. ఇది వచ్చేసి బీరకాయ చెట్టు అండి, దాని పూత. ఇదిగోండి బీరకాయలు. ఇదిగోండి ఎంత పెద్ద బీరకాయ పడిందో. ఇవన్నీ బీరకాయలు కాసినాయి. ఇది వచ్చేసి చిక్కుడు చెట్టు అండి. చూడండి చిక్కుడుకాయలు, ఇది తీగలాగా అల్లుకుంటుంది. ఇది చూడండి గుత్తులు గుత్తులుగా ఎలా కాసాయో చిక్కుడుకాయలు. ఇది వచ్చేసి గుండు మల్లె అండి, గుండు మల్లె చెట్టు. పువ్వులు చూడండి ఎలా పూసాయో. ఇది డబల్ గుండు మల్లె అండి. మొగ్గలు ఇప్పుడిప్పుడే పూలు పూస్తున్నాయి, మొగ్గలు వస్తున్నాయి. ఇది వచ్చేసి మునగ చెట్టు అండి. ఇది వాటి పూత, ఇంకా కాయలు ఇలా ఉంటాయండి. దీని ఆకు కూడా ఆరోగ్యకరం అండి. వీటిలో చాలా పోషకాలు దాగి ఉన్నాయి. పప్పులో కానీ వేసుకొని పప్పు చేసుకోవచ్చండి దీంతో. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు అండి. అందరికీ తెలిసి ఉంటుంది, అన్నిటిలో వేస్తూ ఉంటాం కాబట్టి. ఇది జామకాయ చెట్టు అండి. జామ ఆకుల వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వచ్చేసి బంక చెట్టు అండి. బంక పండ్లు కాస్తాయి. దీనికి పండ్లు బంకగా ఉంటాయి. ఇవి ఒంటికి చలవ చేస్తాయి. ఇది వచ్చేసి పత్తి చెట్టు అండి. దానికట్టే అది మొలిచింది. కాయలు చూడండి ఎలా కాసాయో. పత్తి కూడా పగిలింది. ఇదిగోండి ఇదే నేను అప్పుడు చూపించాను కదా తమ్మకాయ చెట్టు, దాని తమ్మకాయలు ఇలా ఉంటాయి పువ్వు. ఇంకోటి వచ్చేసి ఇది సోరకాయ చెట్టు అండి, ఇలా తీగలుగా వెళ్తుంది. ఇది వచ్చేసి సోరకాయ పువ్వు ఇలా పెద్దగా ఉంటుంది, తెల్ల రంగులో. ఇది వచ్చేసి దాని కాయ అండి. సోరకాయ చిన్న పిందగా ఉంది. ఇదిగోండి ఆ చెట్ల మధ్యలో పింద ఉంది. ఇలా చాలా పిందెలు పడ్డాయి. నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో, అదో చూడండి.
ఎన్ని పిందెలు కాసినాయో. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ పైన ఒకటి ఉంది. చాలా బాగా పిందెలు పడ్డాయి. ఇదిగోండి ఎంత పొడుగుగా ఉందో. ఇంత పొడుగుగా అవుతాయండి, వారానికే ఇంత పొడుగు అవుతాయి. చూడండి ఎంత జంపుగా అవుతాయి. ఇది చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో సోరకాయ. వారానికే పెరిగిపోతాయి. మీకు కానీ ఈ వీడియో ప్రయోజనకరంగా మరియు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.